ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ నేత చికోటి ప్రవీణ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే నిన్న హెచ్సియులో ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. ఆ విషయంలో ఆయన ఏం చెప్తారు? అసలు అది ప్రభుత్వ భూమా లేకపోతే యూనివర్సిటీ భూమా? ఈ వివాదం ఎప్పటికీ సద్దుమణిగే అవకాశం ఉంటుంది అసలు? ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నిన్న మీరు కూడా హెచ్సియుకి వెళ్ళినట్లున్నారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్పెషల్లీ మీరు జంతు ప్రేమికుడుగా ఎంతసేపు వన్యప్రాణులకు ఇబ్బంది కలగకూడదనే యాంగిల్లోనే మాట్లాడుతున్నారా, లేకపోతే కేవలం ఆ భూమి కోసం మాట్లాడుతున్నారా? అంటే 400 ఎకరాల భూమి కూడా యూనివర్సిటీదే, అది యూనివర్సిటీకే చెందాలి అని మాట్లాడుతున్నారు. ఏంటి మీ స్టాండ్? ఏంటి? నాది ఫస్ట్ వన్యప్రాణుల గురించి అండి. ఎందుకంటే మనిషికి అహం ఎక్కిపోయి ఈ భూమి మొత్తం నాదే అనొక ధోరణిలా ప్రతి ఒక్క మనిషి బిహేవ్ చేస్తుండు. భూమిలో మనిషి ఒక భాగం మాత్రమే. కోట్ల జీవరాశులలో మనం కూడా ఒక జీవరాశే. సో ఇవాళ మనకు నోరుంది, తెలివి ఉందని వాటిని ఆధిపత్యం చూపిస్తే మరి ఏదో ఒక రోజు ప్రకృతి ఆగ్రహానికి గురవుతుంది. ప్రకృతి ఆగ్రహానికి గురైతే ఎవరు కూడా తట్టుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ మనకెంత రైట్ ఉందో జీవించే రైట్ జంతువులకి, పక్షులకి, పాములకి, చీమ నుంచి ఎలిఫెంట్ వరకు అంతే రైట్. కానీ వాళ్ళ జంతువులను చంపడం, వేటాడడం, అడవులను నరకడం, ఇవన్నీ చూస్తుంటే గ్లోబల్ వార్మింగ్ దిశగా ఆల్రెడీ ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు అడవి ఆల్మోస్ట్ హైదరాబాద్లో 50% గ్రీనరీ తగ్గిపోయింది. మీరు గతంలో ఒక 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూస్తే, మరి రేపు ఢిల్లీ లాంటి లెక్క అయిపోతాం మనం కూడా. మొత్తం కంప్లీట్ పొల్యూషన్ బారిన పడే ప్రమాదంలో ఉన్నాం. సో అక్కడ ఉండే జీవాలు ముఖ్యంగా నెమళ్ళు, రకరకాల పాములు ఉన్నాయి యూనివర్సిటీలో, రకరకాల లిజర్డ్స్, రెప్టైల్స్, జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు. మరి జాతీయ పక్షి నెమలికి కూడా గౌరవం లేదు. కానీ యాక్చువల్లీ మీరు అంటున్నట్లు అక్కడ ఏమీ కూడా అంత ఇబ్బందికర పరిస్థితులు లేవు. ఏవైతే జీవరాశులు ఉన్నాయో, వన్యప్రాణులు ఉన్నాయో, అవన్నీ కూడా పక్కకి చాలా పెద్దది కదండి. మనకు అక్కడ దాదాపు 2300 ఎకరాల చిల్లర ఉంది. సో ఈ 400 ఎకరాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడైతే యూనివర్సిటీలో బిల్డింగ్స్ కట్టారో ఇంతకుముందు, అక్కడ కూడా అంతకుముందు ఉన్నాయి కదా జీవరాశులు, వన్యప్రాణులు ఉన్నాయి కదా, అవన్నీ పక్కకి జరిగాయి. ఎట్లా జరుపుకుంటూ పోతే ఎక్కడికి పోతాయి? ఇవాళ రోడ్ పై ఇంకా వెళ్తాయి కదా పక్కకి అనేది. ఇంకా చాలా ల్యాండ్ ఉంది కదా అంటున్నారు వాళ్ళు. నేను అన్నది కాదు. అవును, దానికి సరిపోవాలి కదా. ఇవాళ నర్సాపూర్ ఫారెస్ట్ ఉందండి, అది కూడా కుంచుకుపోతుంది. మీరు ఒక్కసారి కారులో వెళ్ళండి నర్సాపూర్ ఫారెస్ట్ కి, రోడ్డుపై కోతులు ఆహారం లేకుండా అలమటిస్తుంది. అది ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం. కోతులు 100,000 సంఖ్యలో కోతులు వస్తాయి. మీరు జస్ట్ ఇట్లా కార్ ఆపితే చాలు, ఏం చేస్తున్నామో ఏం పెడుతున్నామో. శ్రీశైలం వెళ్ళే రోడ్ లో కూడా, శ్రీశైలం రోడ్ లో అదైతే అభయారణ్యం. ఇక్కడైతే చిన్న అడవి, రాను స్ట్రింక్ చేస్తే అవి ఎటు పోతాయి? అయితే చచ్చిపోతాయి, లేకపోతే జనావాసాలకు వచ్చేస్తాయి. ఇవాళ అక్కడక్కడ చిరుత పుల్లు వస్తున్నాయి, సిటీలకు వస్తున్నాయి. అంటే వాటికి వాటి స్పేస్ మొత్తం మనమే తినేస్తున్నాం కదా. ఎక్కడి నుంచి వస్తాయి చిరుత పుల్లు? హైదరాబాద్లోకి రావాల్సిన పనే ఉంది. రాజనగర్ రీసెంట్గా వచ్చింది తెలుసుగా, రోడ్డు పై కూర్చుంది. అవునవునవును, ఒకదానికి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది. మరి ఏంది పరిస్థితి? అచ్చా మీకు అంటారు అవి పక్కకు పోతాయని. మరి మీరు ఆడ వేలం వేయకుండా వేరే ప్రభుత్వ భూమిని వేలం వేయండి. మరి మీరెందుకు పక్క జరగరు? అవైతే బతకాలి కదండి. ఈడ మనకు కావాల్సింది బతకనికి కాదు కదా. ల్యాండ్ వేలం వేసిన బతకనికి కాదు కదా. అవిటికైతే బతికే కదా. గూళ్ళు ఉంటాయి, పక్షులు గుడ్లు పెట్టి ఉంటాయి. ఎన్ని రకాలుగా డ్యామేజ్ అండి ఎన్విరాన్మెంట్. ఇదే రేవంత్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముతుంటే ప్రకృతిని నాశనం చేసినాడు, ఓడి బాగుపడలే, అది పెద్ద పెద్ద డైలాగులు కొట్టి కదా. వీడియో చూసిరా? జంతువులు అటవీళ్ళు నరకొద్దు, జంతువులకి జాగ్రత్త చూసుకోవాలని. మరి ఇవాళ ఎందుకు నువ్వు నీకొచ్చే వరకు ఎందుకు మరి మారిపోయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అటవీ శాఖ భూమి కాదు కదా. అటవీ శాఖ కాదా పక్కన పెడితే, ఇవాళ కాలేజీ యూనివర్సిటీ భూమి అని ఒక వర్గం అంటుంది, ప్రభుత్వ భూమి అని వీళ్ళు అంటున్నారు. సరే కాలేజీ యూనివర్సిటీదా ప్రభుత్వ భూమి పక్కన పెడితే, ఈ జంతువులని హింసించే రైట్ ఎవరు ఇచ్చినారండి? ఇవాళ ఎంతమంది మొత్తం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కదా. ఆ విషయం అయితే మీరు ఒప్పుకుంటారు కదా. ఇవాళ సెలబ్రిటీస్ కూడా వీడియోస్ పెడుతున్నారు, ప్రతి ఒక్క సెలబ్రిటీ. ఇవాళ అందరు వ్యతిరేకిస్తుంటే నువ్వు అంత పట్టేందుకు? నీకు ప్రకృతి మీద ఎందుకు అంత కోపము? జీవాల మీద ఎందుకు అంత, మూగజీవాల మీద ఎందుకు అంత కోపం నీకు? వేరే దిక్కు సేల్ చేసుకోను, వేరే దిక్కు. అసలు ప్రభుత్వ భూమి కూడా ఎందుకు అమ్మాలండి? స్కీములు ఇయ్యలేక, మీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇయ్యలేక, మీ గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేసే శక్తి లేక ఇవాళ ప్రభుత్వ స్థలాలు అమ్ముతున్నారు, వేలం పట్టేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే, నేను ఇంతకు ముందే కాంగ్రెస్ వాళ్ళది కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం మనం, అందులో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు అన్న ఈ క్వశ్చన్ రైజ్ అయినప్పుడు
ఎందుకు వేరే దగ్గర ఎక్కడైనా చేయొచ్చు? మరి ఇదే బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక వందల వేల ఎకరాలని అటవీ భూముల్ని నాశనం చేసుకుంటా పోతుంది. వాటిని చదును చేసుకుంటూ మామూలు భూముల్లాగా మార్చుకుంటూ పోతుంది. మరి దానికి ఏం ఆన్సర్ ఎవ్వరు చేస్తారని ఎక్కడ అడుగుతున్నా. ఏం చేయరండి. ఏమైనా ఎమర్జెన్సీ నీడ్, దేశానికి ఇప్పుడు ఒక నీడ్ అవసరం ఉంటే రాడార్ సెంటర్ లాంటి ఏమైనా అవసరం ఉంటే తప్పించి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పాలిట మంచి ప్రభుత్వమే, ప్రజలకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం, ప్రజలకి ఆగ్రహం తెప్పించే ప్రభుత్వం కాదు ఎక్కడ. మరి ఇప్పుడు కూడా ఇలా అవసరం ఉంది కాబట్టి ఏం అవసరం? అక్కడ ఇంకా చాలా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కదా. అసలు ప్రభుత్వ స్థలాలే అమ్మొద్దు. సరే మీకు దిక్కులేక అమ్ముతుర్రు, వేరే స్థలాలు చాలా ఉన్నాయి కదండి. ఇక్కడనే ఎందుకు పట్టుబట్టినారు? ఇంతమంది ఎన్విరాన్మెంటలిస్టులు యాంటీ అవుతున్నారు, యూనివర్సిటీ స్టూడెంట్స్ యాంటీ అవుతున్నారు. మరి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? యూనివర్సిటీ స్టూడెంట్స్ యాంటీ అవుతున్నారంటే దానికి బీజేపీ లీడర్స్, బీఆర్ఎస్ లీడర్సే కారణం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదే చెప్తున్నా కదా, ఏదో ఒకటి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసుడు తప్పితే మీరు ఒకటి చెప్పండి, ఈ జింకలని, నెమళ్ళని, పక్షులని, ఇతరత్ర పాములని హింసించి మీరు అక్కడే ఎందుకు అంత జిద్దుగా ఉన్నారు అంటున్నా. ఇంట్లో ఈగో ఎందుకు పోవాలంటున్నా నేను. ఈగో అవసరం లేదు కదా. అంటే అక్కడ డెవలప్ చేస్తే కంపెనీస్ వచ్చి, అంటే ఐటీ మరి కంపెనీస్ అన్ని చెట్లు అన్ని ముంగట కేబీఆర్ పార్క్ ఉంది, దాన్ని కూడా రేపు అమ్ముతారా? దాన్ని కూడా అమ్మొచ్చు కదా. సిటీ సెంటర్ ఉంది కదా, 3 లక్షల రూపాయలు గజం పోతుంది కదా. ఇది కూడా ఎకో సిస్టమ్. మనకు హైదరాబాద్ కి ఆక్సిజన్ చాలా ఇస్తుంది ఇక్కడ కేబీఆర్ పార్క్. అంటే మీకు రెవెన్యూ కావాలి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మీరు కొట్టేసుకుంటా పోతారా? అంటే ప్రభుత్వ భూమి అయినప్పుడు ప్రభుత్వ అవసరాల కోసం లేదా ప్రజా అవసరాల కోసం అనేది కామన్ తప్పేంటి? నేను అనేది ఆ స్థలం ఎందుకు అంటున్నా, లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా నగరంలో, నగర సరౌండింగ్స్ లో. ఇంతకంటే వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయి కదా. మీరు అక్కడే ఎందుకు జిద్దుపడుతున్నారా అని అడుగుతున్నారు. మీరు ఎవ్వరు అబ్జెక్షన్ లేకపోతే మీరు అమ్మండి. ఇప్పుడు ప్రజలకే మీరు ఏముంది స్కీమ్లు ఇవ్వనికే మీరు ఇచ్చిన హామీలు. ఇప్పుడు ఇట్లా ప్రభుత్వ స్థలాలు అమ్ముకుంటా, స్కీమ్లు ఇచ్చుకుంటా ఏదో ఒకటి చేస్తారు. దీంట్లో కూడా సగం ఏం చేస్తారు, కాంట్రాక్టర్లకి బిల్లులకి రిలీజ్ చేయడానికి డబ్బులు వాడతారు. అందులో కూడా వీళ్ళ పర్సెంటేజ్ ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే, అమ్మేది ఉంటే వందల వేల లక్షల ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఈ ఒక్కటే ప్రకృతిని డ్యామేజ్ చేసే పని ఎందుకు? వేల లక్షల చెట్లు ఎందుకు కొట్టేయాలి? ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుంది కదా. అక్కడైనా చెట్లు తీయాల్సిందే. చెట్లు ఇక్కడైతే మీకు జింకలు కనబడతాయి. ఎక్కడ అన్ని చోట్ల కనపడాయి కదా జింకలు. అక్కడ తాబేళ్ళు, రకరకాల తాబేళ్ళు ఉన్నాయి. నెమళ్ళు వందల సంఖ్యలో నెమళ్ళు, వేల సంఖ్యలో నెమళ్ళు ఉన్నాయి. అంతా హుటాహుటిన పోనీ వీటి పునరావాసం అనేది చేయాలి కదా, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. జింకలు ఉన్నాయి, జింకల పార్క్ ఉంది కదా, డియర్ పార్క్ ఉంది కదా వనస్థలిపురంలో, అక్కడ కూడా ఉంది. ఇక్కడ మన మోయినాబాద్కి కూడా పెద్ద జింకలది డియర్ కి సంబంధించి పార్క్. మరి అట్లీస్ట్ వాటి పునరావాసం అనేది చేయాలి కదా. అక్కడ ఉన్న ఏం యానిమల్స్ ఉన్నాయి, ఒక కమిటీ చేసి దాన్ని మొత్తం లిస్ట్ తీసి వాటికి ఎట్లా పునరావాసం మన బాధ్యత కాదండి చెప్పండి. అంటే కలిసే ఉన్నప్పుడు పునరావాసానికి అవే పక్కకు జరుగుతాయి. అక్కడ పరిస్థితి అట్లా లేదు మేడం. మీరు రాను ష్రింక్ అవుతూ పోతున్నాయి, వాటికి ఫుడ్ కూడా దొరకదు. రాను ష్రింక్ అవుతూ పోతుంటే వాటికి ఎక్కడి నుంచి ఫుడ్ వస్తుంది? రోడ్లపైకి వస్తాయి, యాక్సిడెంట్లు అయితే రోడ్ల మీద చచ్చిపోతాయి. ఫారెస్ట్ మొత్తం డిఫారెస్టేషన్ చేయాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ వార్మింగ్ ఎట్లా అవుతుంది? ఇట్లనే చేసుకుంటూ పోతే ఒక 40-50 ఏళ్ళ తర్వాత మనం భూమి లోపల బతకాల్సిన పరిస్థితి. ఫ్యూచర్ అయితే మనం 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాం. ఫ్యూచర్ కిడ్స్కి అయితే ఉండాలి కదా, ఆలోచించాలి కదా. చెరువులు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న చెరువుల పరిస్థితి అందరూ తెలుసు. చెరువులు కుంచుకుపోయినాయి. ఉన్న చెరువులు మొత్తం మురుగు కాలువల కంటే అధ్వానమైనవి, పొల్యూట్ చేసుకుంటూ పోయినాయి. ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్, దాని మీద ఎందుకు ఆలోచిస్తలేరు ఎవరు? సముద్ర మట్టం పెరుగుతూనే ఉన్నది. అవి తిరిగి మననే కొడతాయి. నిన్ను కొట్టకపోతే నీ ఫర్దర్ జనరేషన్ ని కొడతాయి. ఒక అర్త్క్వేక్ వస్తే తట్టుకోలేము, ఒక చిన్న సునామీ వస్తే తట్టుకోలేమండి. ఎందుకు ప్రకృతితో పెట్టుకుంటున్నారు? దీని గురించి ప్రశ్నించడానికి జంతువుల గురించి పోతే అరెస్ట్ చేసినారు. మాట్లాడే అవకాశం పర్వాలేదు, వీ హ్యావ్ టు ఫైట్ అండి. ఇట్లా అందరూ ఉన్న రాష్ట్రంలో ఉన్న ఎన్విరాన్మెంటలిస్టులు, యానిమల్ లవర్స్ అందరూ కూడా ఒకసారి వాయిస్ ఇవ్వాలి. అట్లీస్ట్ ప్రభుత్వానికి ఇన్పించాలి. ఇక్కడ రాజకీయం ఏం లేదా. మీరు వీడియోస్ చూడండి, జింకలు చూసిరా? మన జేసీబీలు వర్క్ నడుస్తుంటే ఎవరో డ్రోన్ వ్యూ పెట్టినారు. జింకలు భయానికి ఉరికిపోతుంది. మరి అవేడ బతకాలి. రేపు అక్కడ నుంచి ఇంకో పరిగెత్తిన వీడియోస్ ఉన్నాయి మేడం. కరెక్ట్ గా జేసీబీలు వర్క్ నడుస్తుంటే ఆ లైట్ లో కూడా జింకలు కనబడుతుంది. హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్ చాలా ఉన్నాయి డియర్స్. మరి ప్రకృతిని పట్టించుకోకపోతే రేపు ప్రకృతి ఆగ్రహానికి గురైతే మాత్రం ఏం ఆగదు. ఎన్ని కన్స్ట్రక్షన్ ఏదైనా వేస్ట్. మన థాయిలాండ్ లో ఒక చిన్న భూకంపం వస్తే 7 పాయింట్ చేంజ్ వస్తే మయన్మార్లో వస్తే అత్తులాకుతలమైన దేశం. మరి అందుకే కంపిస్తుంది. మరి ప్రకృతికి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే భూమి కంపిస్తుంది, సునామీలు వస్తాయి, వరదలు వస్తాయి, వర్షాలు వచ్చే టైంలో రావు, రాని టైంలో వస్తాయి. ఇవాళ పిచ్చుకలు కనబడుతున్నాయా మీకు? మనం చిన్నప్పుడు చూస్తున్నాం పిచ్చుకలు కనబడుతున్నాయి. చీమలు కనబడుతున్నాయి, ఇంతకుముందు కనబడ్డట్టు కనబడుతున్నాయి. వానపాములు కనబడుతున్నాయా? వర్షం పడితే వాసన వస్తుందా? మట్టి వాసన వస్తుందా? కెమికల్ వాసన వస్తుంది. మనం తినేది కూడా కెమికలే. పాములు కనబడితే చంపేస్తారు, పెస్టిసైడ్స్ వాడతారు, అడ్డగోలు ఫర్టిలైజర్స్ వాడతారు. ఇవన్నీ మనకే ఎఫెక్ట్. ఇవన్నీ ఏదో పెద్ద మనం ఏదో సాయిల్ పాడు చేసి మనం బాగుపడేది ఏం లేదు. మనమే పాడవుతున్నాం. అందులో విషం వేస్తున్నాం, అది మనం తిన్నికే విషం వేస్తున్నాం.
భూమిలో వేసే విషయం అంతా మనం తిన్నికే, ప్రతిదీ కల్తీయే. అవును. పాలు కూడా కల్తీ తయారు చేస్తాం, మనం కల్తీ చేస్తున్నాము, ప్రకృతిని కూడా కల్తీ చేస్తాం. ప్రకృతికి ఒక గొప్పతనం ఉంది, ఎక్కడ ఎంత డ్యామేజ్ అయినా రిపేర్ చేసుకోగలుగుతుంది ప్రకృతి, మంచి చేసుకోలేదు. ప్రకృతి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అంతా మొత్తం ప్రకృతి మొత్తం గ్లోబ్ అంతా రిపేర్ అవుతుంది, మనం రిపేర్ కాలేం కదా. మన భవిష్యత్ తరాల గురించి ఆలోచించి పని చెప్తారు. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీకు విన్నపిస్తున్నా, దీనిపై పునరాలోచించుకోవాలి. పునరాలోచించి దాన్ని అక్కడ ఉన్న జీవుల్ని అక్కడ బతకనివ్వండి, లేదా ప్రాపర్గా పునరావాస కేంద్రం ఏర్పాటు చేయండి. వీటికి మా బాధ అంతా ఇది యాజ్ ఎన్విరాన్మెంటల్. అదే మీకు బాగా కనెక్టెడ్ అండి. మా ఇంట్లో కూడా అన్ని పక్షులు, ఎక్కడ చూసినా అవే ఉంటాయి మీ ఇంట్లో కూడా. వాటి వాయిస్ వింటేనే హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఫామ్ హౌస్ లో అయితే అసలు చెప్పక్కర్లేదు. ఎన్ని ఉంటాయి? ఉండాలి మేడం, అవి ఉంటేనే. ఇవాళ టైగర్ పాపులేషన్ పోయింది. ఒకప్పుడు 1,00,000 టైగర్లు ఉండే, ఇవాళ వేలల్లో ఉన్నాయి టైగర్లు. ఒక బయోడైవర్సిటీ మెయింటైన్ చేసేట్లా ఒక కీలకమైన పాత్ర పోషిస్తాయి. ప్రతి ఒక్క జీవి ధర్మం తప్పదండి. యానిమల్ అనేది ధర్మం తప్పదు, మంచి ధర్మం తప్పుతాడు. వాటి ధర్మం అది కరెక్ట్గా చేస్తాయి. కోడి పొద్దున్న లేవగానే కూస్తుంది, అది వాటి ధర్మం, అది మనం దానికి కోస్తాం. ఇవాళ పాములను చంపుకుంటూ పోతారు. ఫామ్లల్లో ఎలుకలు వస్తాయి, మరి పాములు ఉంటేనే కదా ఎలుకల్ని తినేది. మీరు ఎలుకలు చంపడానికి మందు పెడుతున్నారు, ఆ మందు ఎట్టుపోతుంది, భూమి అబ్జర్వ్ చేసుకొని మనం తినే కూరగాయల్లో, ఫ్రూట్స్లోనే వస్తుంది అది, దాని కెమికల్. ఆ దినాలు జనాలు అంతా క్యాన్సర్ బారిన పడతారు. మెడికల్ ప్రూవ్ అనే కదా అంతా. ఇవాళ సారవంతమైన నీళ్ళకి కరువు అయిపోయింది, వాటర్ లేవు ప్రాపర్గా. మనం ఎంత కాపాడుకుంటున్నామో, మన భవిష్యత్తుని ఎంత కాపాడుకుంటున్నామో, మన ప్రకృతిని కూడా కాపాడుకోవాలి. నదులని, నీళ్ళని, కొండలని, ఫారెస్ట్లని అన్ని కాపాడుకోవాలి. ఢిల్లీలో పరిస్థితి ఏం చూసిరా? డే టైం చూస్తే ఫాగ్ ఉన్నట్టుంటుంది, మొత్తం పొల్యూషన్. హైదరాబాద్ కూడా ఎన్నో లిస్టులో ఉంది. హైదరాబాద్ కూడా మనంతటా మనమే చేసుకుంటూ పోతుంది. ఒక చెట్టుని నరకనికి 2 నిమిషాలు పడుతుంది, పెంచడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఒక చెట్టు ఎంత ఆక్సిజన్ ఇస్తుంది? ఎన్నేళ్ళు పట్టాలి? ఆలోచించాలి. ప్రభుత్వాలు దీనిపై తీవ్రంగా ఆలోచించి మరి ఇట్లాంటి చర్యలకు పాల్పడొద్దని నా యొక్క విన్నపం. రైట్ అండి. మళ్ళీ అవసరమైతే ఇంకోసారి వెళ్తారా హెచ్సియుకి? డెఫినెట్గా అండి, మనం చూద్దాం. ఇప్పుడు కోర్టులో నడుస్తుంది, అది ఏమవుతుందో దాని జడ్జిమెంట్ గురించి వెయిట్ చేస్తున్నాం. మరి స్టే వస్తుందా, ఏమొస్తుందో. ఏది జరిగినా ప్రకృతి నాశనం కాకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.